హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో డిఎస్సికి సంబంధించిన అలాగే టెట్కి సంబంధించిన టాపిక్స్, కామన్గా వచ్చే టాపిక్స్ అయినటువంటి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూద్దాం. ఇవి బోత్ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట ఈ బిట్స్. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతాయి. మ్యాథ్స్ మెథడాలజీ అన్నమాట ఇవన్నీ కూడా. ఫస్ట్ బిట్ చూద్దాం. ఏ పద్ధతి వల్ల విద్యార్థుల్లో అన్వేషణ వైఖరి లేదా వైజ్ఞానిక వైఖరి అభివృద్ధి చెందుతుంది? ఏ పద్ధతి వల్ల విద్యార్థుల్లో అన్వేషణ వైఖరి లేదా వైజ్ఞానిక వైఖరి అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. సో అన్వేషణ పద్ధతి వల్ల ఏంటంటే విద్యార్థుల్లో అన్వేషణ వైఖరి ఆర్ వైజ్ఞానిక అంటే సైంటిఫిక్ నేచర్ అనేది కూడా డెవలప్ చెందుతుందన్నమాట. నెక్స్ట్ బిట్. క్రింది వాణిలో అన్వేషణ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు. క్రింది వాణిలో అన్వేషణ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు. విద్యార్థి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆప్షన్ 2 విద్యార్థి స్తబ్దంగా సమాచారం వినక స్వయంగా ఆలోచిస్తారు. ఆప్షన్ 3 విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తుంది. ఆప్షన్ 4 దత్తాంశం నుంచి సారాంశం వరకు సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి విద్యార్థి స్తబ్దంగా సమాచారం వినక స్వయంగా ఆలోచిస్తారనమాట అన్వేషణ పద్ధతిలో. నెక్స్ట్ వన్. అన్వేషణ విధానం విజయవంతం కావటానికి కారణం. అన్వేషణ విధానం విజయవంతం కావటానికి కారణం. ఏ ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. బి విద్యార్థుల్లో అన్వేషణ విధానం పట్ల అనుకూల వైఖరి పెంపొందించాలి. సి నిర్దిష్టమైన సిలబస్ నిర్దిష్ట సమయంలో బోధించాలని ప్రతిబంధకాలు ఉండరాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ మూడు కూడా కరెక్టే అనమాట. అన్వేషణ విధానం విజయవంతం కావాలంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఉపాధ్యాయునికి అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి ఉపాధ్యాయుడు అనేవారు. తర్వాత ఏంటంటే పిల్లల్లో ఫస్ట్ అన్వేషణ విధానం పట్ల సానుకూల వైఖరి, పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ నిర్దిష్ట సిలబస్ను నిర్దిష్ట సమయంలో బోధించాలనే ప్రతిబంధకాలు ఉండరాదు. సో ఈ టైంలోనే అయిపోవాలి అన్నీ అనే అలాంటి ప్రతిబంధకాలు అయితే ఉండకూడదు అన్నమాట ఇక్కడ. ఓకేనా? అంటే అన్వేషణ పద్ధతి అంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ మూడు కూడా కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. చేయటం ద్వారా నేర్చుకోవటం, పరిశీలన ద్వారా నేర్చుకోవటం అనే సూత్రాలపై ఆధారపడి ఉన్న పద్ధతి. చేయటం ద్వారా నేర్చుకోవటం, పరిశీలన ద్వారా నేర్చుకోవటం అనే సూత్రాలపై ఆధారపడి ఉన్న పద్ధతి. ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 ఆగమన పద్ధతి. సో అన్వేషణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈ అన్వేషణ పద్ధతిలో చేయటం ద్వారా నేర్చుకోవటం అలాగే పరిశీలన ద్వారా నేర్చుకోవటం అనే ఒక ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి దారి తీసే పద్ధతులు. క్రింది వాణిలో మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి దారి తీసే పద్ధతులు. ఏ ఆగమన పద్ధతి, డి ప్రయోగశాల పద్ధతి, సి సంశ్లేషణ పద్ధతి, డి ప్రాజెక్ట్ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆగమన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. ఇవేంటంటే అమూర్త స్థాయికి దారి తీసే పద్ధతులు అంట. మూర్త స్థాయి నుంచి అమూర్త స్థాయికి వెళ్తాయి అన్నమాట. మూర్తం అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు, అమూర్తం అంటే తెలియని విషయాలు, మూర్తం అంటే తెలిసిన విషయాలు. నెక్స్ట్ బిట్ చూడండి. విద్యార్థుల్లో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి. విద్యార్థుల్లో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ వన్.
విద్యార్థుల్లో వికాసాన్ని, స్వతంత్రంగా పనిచేయటానికి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం కలిగిస్తూ శ్రమ గౌరవాన్ని నేర్పే పద్ధతి. ఆప్షన్ 1 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రయోగశాల పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర. ఆప్షన్ 1 మార్గదర్శకుడు, ఆప్షన్ 2 తత్వవేత్త, ఆప్షన్ 3 నాయకుడు, ఆప్షన్ 4 సలహాదారుడు. ప్రయోగశాల పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర వచ్చేసి నాయకుడు అన్నమాట. నెక్స్ట్ వన్, శంకు ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ 1/3 πr² అని నిరూపించుటకు అనువైన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ వన్, నీటి గణిత పాఠ్య ప్రణాళికను నియమిత కాలంలో పూర్తి చేయటం సాధ్యపడని బోధనా పద్ధతి. అంటే నవైడేస్ ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నియమిత కాలంలో పూర్తి చేయడానికి సాధ్యపడని బోధనా పద్ధతి ఏంటంటే ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ బిట్, చాలా పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల ఉపాధ్యాయుడు ఈ పద్ధతిని ఉపయోగించలేకపోతున్నాడు. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 ఆగమన పద్ధతి. ప్రయోగశాల పద్ధతి. సో ప్రయోగశాల పద్ధతి అనేది ఏంటంటే మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల ఆ మెథడ్ అనేది ఎక్కువగా యూజ్ చేయలేకపోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సమస్య పరిష్కార పద్ధతి కానిది. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 రేఖాచిత్ర పద్ధతి, ఆప్షన్ 3 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 సాదృశ్య పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి ఏంటంటే ఏమై ఉంటుంది, సంశ్లేషణ పద్ధతి అయ్యి ఉండొచ్చు. సమస్యని పరిష్కరించే పద్ధతి కానిది, సమస్య పరిష్కార పద్ధతి కానిదన్నమాట. సంశ్లేషణ పద్ధతి అన్నమాట. సమస్య పరిష్కార పద్ధతి కానిది ఏంటిది, సంశ్లేషణ పద్ధతి. ఏకచిత్ర పద్ధతి అనేది ఇట్స్ పాసిబుల్. నెక్స్ట్ బిట్, ఒక సమస్యలోని తెలిసిన కనుగొనవలసిన అంశాల మధ్య గల ప్రాథమిక సంబంధాలను నిర్ణయించడంలో విద్యార్థి పటరూపంలో సహాయపడే సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 ఆశ్రయాల సంబంధాల పద్ధతి, ఆప్షన్ 3 రేఖాచిత్ర పద్ధతి, ఆప్షన్ 4 సాదృశ్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ రేఖాచిత్ర పద్ధతి. నెక్స్ట్ వన్, మౌలిక సమస్యలను సులభంగా సాధించి రాత మౌఖిక సమస్యల మధ్య గల సారూప్యత విద్యార్థి కనుక్కోగలదని ఆశించే సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 ఆశ్రయాల సంబంధాల పద్ధతి, ఆప్షన్ 3 రేఖాచిత్ర పద్ధతి, ఆప్షన్ 4 సాదృశ్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సాదృశ్య పద్ధతి. నెక్స్ట్ వన్, దత్త సమస్యల్లో అంటే దత్తాంశం రిలేటెడ్ సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ. దత్త సమస్యలో ప్రాథమిక ఆశ్రితాలను విద్యార్థి గుర్తించేలాగా నేర్పే సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 ఆశ్రయాల సంబంధాల పద్ధతి, ఆప్షన్ 3 రేఖాచిత్ర పద్ధతి, ఆప్షన్ 4 సద్రువ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆశ్రయాల సంబంధ పద్ధతి. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతిలో రెండవ సోపానం. సమస్య పరిష్కార పద్ధతిలో రెండవ సోపానం. ఆప్షన్ 1 సమస్యను గుర్తించడం, ఆప్షన్ 2 సమస్యను నిర్వచించడం, ఆప్షన్ 3 ఫలితాలను సరిచూడటం, ఆప్షన్ 4 మూల్యాంకనం చేయటం. కరెక్ట్ ఆన్సర్ సమస్యను నిర్వచించడం అన్నమాట. సమస్య పరిష్కార పద్ధతిలో రెండవ సోపానం సమస్యను ఫస్ట్ నిర్వచించాలి. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని సూచించడం ఎన్నవ సోపానం. ఆప్షన్ 1 రెండవ సోపానం, ఆప్షన్ 2 నాలుగవ సోపానం, ఆప్షన్ 3 ఆరవ సోపానం, ఆప్షన్ 4 చివరి సోపానం. కరెక్ట్ ఆన్సర్ ఆరవ సోపానం. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కారానికి ఉండవలసిన ఉత్తమ లక్షణం.
ఆప్షన్ 1 విద్యార్థికి అభిరుచి ఆసక్తి పెంచేవిగా ఉండాలి. ఆప్షన్ 2 విద్యార్థి స్థాయికి మించినదై ఉండాలి. ఆప్షన్ 3 పరిష్కారం వీలు లేనివిగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ. సమస్య పరిష్కారానికి ఉండవలసిన ఉత్తమ లక్ష్యం ఏంటంటే విద్యార్థి అభిరుచి ఆసక్తి పెంచేవిగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులలో ఆలోచన, వివేచన, కల్పన, ప్రజ్ఞ, కుతూహలాన్ని ప్రేరేపిస్తూ స్వయ అభ్యాసానికి అలవాటు చేసే పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి. ఆప్షన్ 4 సమస్య పరిష్కార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సమస్య పరిష్కార పద్ధతి. విద్యార్థుల్లో ఆశించదగిన లక్షణాలైన సహనం, సహకారం, ఆత్మవిశ్వాసం మొదలైన వాటిని పెంపొందిస్తుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్, గణిత శాస్త్రంలో అన్ని శీర్షికలకు అనువైనది కాదు అనే దోషం కలిగిన పద్ధతి. విశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సమస్య పరిష్కార పద్ధతి. ప్రకల్పన పద్ధతిని ప్రతిపాదించిన విద్యావేత్త. ఆప్షన్ 1 జాన్ డ్యూయీ. ఆప్షన్ 2 బెల్లార్డ్. ఆప్షన్ 3 స్టీవెన్సన్. ఆప్షన్ 4 కిల్పాట్రిక్. కరెక్ట్ ఆన్సర్ జాన్ డ్యూయీ. జాన్ డ్యూయీ ఏ వాదానికి చెందినవాడు? ఆప్షన్ 1 ఆదర్శవాదం. ఆప్షన్ 2 ప్రకృతివాదం. ఆప్షన్ 3 సహజ జ్ఞానవాదం. ఆప్షన్ 4 వ్యావహారిక సత్తావాదం. కరెక్ట్ ఆన్సర్ వ్యావహారిక సత్తావాదానికి చెందినవారు అన్నమాట ఆయన. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ అనగా సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 స్టీవెన్సన్. ఆప్షన్ 2 కిల్పాట్రిక్. ఆప్షన్ 4 బల్లార్డ్. ఆప్షన్ 4 పెస్ట్రాలజీ. కరెక్ట్ ఆన్సర్ కిల్పాట్రిక్. స్టీవెన్సన్ ప్రకారం ప్రాజెక్ట్ అనగా సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య. ఆప్షన్ 2 పాఠశాలలో దిగుబడి చేయబడిన నిజ జీవితం. ఆప్షన్ 3 సహజ వాతావరణంలో ముందుకు సాగే కృషి. ఆప్షన్ 4 కృత్రిమ వాతావరణంలో ముందుకు సాగే కృషి. స్టీవెన్సన్ ప్రకారం ప్రాజెక్ట్ అనగా ఏంటి? సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య. సో ఇక్కడితో ఫ్యూ బిట్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.